హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ అండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకొని తిప్పుకోవాలండి. గంటితో తిప్పుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని గంటితో తిప్పుకోవాలండి. ముందుగా వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ వాటర్లోని ముక్కలు తీసి ఇప్పుడు పోపులో వేసేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత వేసుకుందామండి. వంకాయ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. వంకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని తిప్పుకోవాలండి. ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేదాకా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. వేరే పొయ్యి మీద కళాయి పెట్టుకొని ధనియాలు, చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాని ఒక డబ్బాలో పోసుకొని నిల్వ చేసుకోవచ్చండి. 1-2 నెలలు అయినా ఏమి పాడవదండి. ఏ కర్రీలో వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. కమ్మని ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కూర ఒకసారి తిప్పుకొని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. కూర సగం ఉడికిపోయింది కాబట్టి 1 టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని ఇప్పుడు ఉప్పు చూసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత కూర ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు 1 టీ స్పూన్ మసాలా వేసుకొని తిప్పుకోవాలండి. తిప్పుకొని మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కూర రెడీ అయిపోయిందండి. అన్నం, చపాతీ, పరోటా దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.